వేసవి కాలంలో జంతువులు పక్షుల ఇబ్బందులు. ఆర్వీఎల్ స్టోరీస్. ఒక అడవిలో రకరకాల జంతువులు జీవిస్తూ ఉండేవి. వేసవికాలం రానే వచ్చింది. ఆ జంతువులన్నిటికీ నీటి కొలను ఒక్కటే అవడంతో వేసవికాలంలో నీరు సరిపోకపోవడం వల్ల అన్ని జంతువులు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. జంతువులకు రాజు అయిన సింహం వచ్చి కూర్చుంది. ఇప్పుడు చెప్పండి, మీ బాధ ఏమిటి అని అంటుంది. అప్పుడు ఏనుగు ఇలా అంటుంది, సింహరాజా, వేసవికాలం రావడంతో మన జంతువులందరికీ నీళ్లు సరిపోవడం లేదు. ఈ అడవి వదిలి నీరు ఉన్న చోటకి వలస వెళ్దాం అనుకుంటున్నాం. మీరేమంటారో కూడా చెప్పండి సింహరాజా అని అంది ఏనుగు. అప్పుడు సింహం ఇలా అంటుంది, మీరు అడవికి వెళ్ళేసరికి మీకు 4-5 రోజులు పడుతుంది. ఆ దారిలో మీరు ఎన్ని ఇబ్బందులు పడతారు. నీరు దొరకచ్చు, దొరకకపోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మీరందరూ ఇక్కడే ఉండి ఈ కొలనులో ఉన్న నీరుని అందరూ దాహం వేసినప్పుడు కడుపు నిండేలా కాకుండా తక్కువగా తాగితే అందరికీ సరిపోతాయి. మీరు వేరే అడవికి వెళ్ళే ఆ సమయం మీరు ఇక్కడ కేటాయిస్తే ఇంకొక కొలను తవ్వచ్చు. ఎందుకంటే 1 నెలలో వేసవికాలం వెళ్ళిపోతుంది. మనం ప్రతి సంవత్సరం ఇబ్బంది పడకుండా ఉండాలి. వేరే అడవికి వెళ్ళాలి అనే ఆలోచన మనకు రాకుండా ఉండాలి అంటే అందరూ కలిసి శ్రమిస్తే 4-5 రోజుల్లో కొలను తవ్వడం పూర్తవుతుంది. అప్పుడు భూమిలో ఉన్న నీరు ఊరుతుంది కాబట్టి మనకు నీళ్లు కొరత అనేది ఉండదు అని ఆ సింహరాజు చెప్పాడు. అప్పుడు ఆ జంతువులన్నీ కలిసి, మీరు చెప్పింది మా అందరికీ సమ్మతమే, ఈరోజు నుంచే కొలను తవ్వడం మొదలు పెడతాం అని చెప్పి కొలను తవ్వడం మొదలుపెట్టారు. 5 రోజుల్లో పెద్ద కొలను తవ్వారు. వేసవికాలం కావడం వల్ల తక్కువగా నీళ్లు ఊరడం మొదలయ్యాయి. ఆ నీటిని చూసి ఆ జంతువులన్నిటికీ ఎంత ఆనందం అనిపించిందో. ఇంకా వర్షాలు పడ్డాయి అంటే మన కొలనంతా నిండిపోతుంది కాబట్టి కడుపు నిండా నీళ్లు మనం ఉన్న చోటే తాగొచ్చు అని జంతువులన్నీ సింహరాజు తీర్పుకి జైజేలు కొట్టాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.